వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన ఎస్కోట తెలుగింటి ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇది నా 19వ మీటింగ్. ఏ నియోజకవర్గంలో కూడా పొద్దున మీటింగ్ టైంకి మొదలవల. నాకు అర్థమైంది ఒక్కటే, క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు ఎస్కోట ప్రజలే. ఉత్తరాంధ్ర గర్జించింది. ఉత్తరాంధ్ర గర్జన వలన ఈరోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు. రాబోయే 2 నెలలు ప్రజల జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. రాజులు ఏలిన నేల ఈ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా అంటేనే విద్యానగరం మనందరికీ గుర్తొస్తుంది. పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం. అంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు, కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ, పసుపు సైన్యం సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబట్టి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబట్టి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే. కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకని తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు. అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు. ఇప్పుడు ఊర్లు కాదు కదా, వీధి వీధి ముందు పారే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 45 ఏళ్ళు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్, మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం, మా రాయలసీమలో రాగి సంఘట లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకుని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాశాడు తల్లి. వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా నరసరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ అనిల్ని నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్ ముందలకు వస్తే నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు,
ఎప్పుడు ఇస్తామని వేడిస్తే అతను ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం. ఇంకా కర్నూలు ఎంపీ సీట్ సొంత మంత్రికి ఇస్తే నాకు వద్దు బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా తిరుపతి ఎంపీ సీట్కి ఆదిమూలం గారికి ఇస్తే బాయ్ బాయ్ జగన్ అని పారిపోయే పరిస్థితి ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు. ఇంకా 175 నియోజకవర్గాల్లో కనీసం 75 నియోజకవర్గాలకి అభ్యర్థి దొరక్క ఈ రోజు ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ జగన్ దళితుల దగ్గరికి వెళ్ళి నేను ఒక దళిత బిడ్డనని కూడా గర్వంగా చెప్పుకున్నాడు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొడుతున్నాడు. దళితుల్ని అతి కిరాతకంగా వాళ్ళు చంపి శవాన్ని ఈ రోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. ఇప్పటికీ 62 ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాటలో బీసీలకి వైకాపా పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ జగన్ గారు కనీసం కలిసేదానికి నాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా వాళ్ళ పార్టీకి చెందిన దళిత నాయకులు ఏం చెప్పారు కూడా మీకు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే ఎలిజా గారు జగన్ కి దళితులు అంటే గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యే అంటే వైసీపీలో స్టిక్కర్ కే పరిమితం చేస్తారని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించి 16,500 బీసీ సోదరులకి పదవులు దూరం చేశాడు. అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు. ఇప్పటికి 27,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం. అంతెందుకు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ ని చితకబాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు. తల్లి తగలబెట్టి చంపేశారు. ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి. తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలంటే గౌరవం. చూడండి ఎంత అన్యాయం. ఒక కుర్రోడు మంచి భవిష్యత్తున్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా దళితులను కూడా వదిలిపెట్ల. మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం. ఇంకో పక్కన ఇసుక దండా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన వరప్రసాద్ కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు. జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు. ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇంకా తల్లి మీ లోకేష్ ని చూసినా జగన్ గజగజా వణుకుతాడు. తల్లి
ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేదానికి జియో 1 తీసుకొచ్చాడు తల్లి. నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు, నుంచుని ప్రజలకి చేయి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు. ఇంకా నేను బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు తల్లి. అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు తల్లి. ఎర్ర బుక్ లో ఏముందో మీకు చెప్తా గానీ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు తల్లి. ఊరూరు లోకేష్ బుక్ చూపిస్తున్నాడు, మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు తల్లి. చూడండి, ఈ ఎర్ర బుక్ చూస్తే కూడా వణికిపోతున్నాడు. అందుకే తాడేపల్లి పిల్లి అంటాను జగన్ ని. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను స్టాన్ఫర్డ్ ఎంబీ అవుతే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు కొట్టిన వ్యక్తివి. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే కనీసం రోడ్డు పైన పడిన గుంతలు మీరు పూడ్చలేకపోతున్నారు. నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో లాంటి కంపెనీలు తీసుకొస్తే మీరు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చిన కంపెనీలు. అమ్మా జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బటన్ తల్లి. కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు ఉష్యం పోతుంది తల్లి. పైన బటన్ నొక్కినా అంటాడు, మళ్ళీ కింద బటన్ గురించి చెప్పడు తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఇంటి పన్ను పెంచి, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి తల్లి రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి. ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు తల్లి. ఊదద్దమ్మా, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు ఈ జగన్. ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసి ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అవునా కాదు తల్లి? అరే వాలంటీర్ వాసులకు చెప్తున్నా, అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు. ఏమా ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, మొన్న పసుపు కుంకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టారు, చంద్రన్న బీమా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మద్దు తల్లి. అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. వాళ్ళకి అబద్ధాలు చెప్తాం తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఏనాడు ఆయన నిజం చెప్పడు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం.
పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం చేసేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని తల్లి చేతులు చూపించండి అమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. ఇంకా 6వ హామీ ఏంటది? 6వ హామీ ఏంటబ్బా అందరు మర్చిపోయినారు. అమ్మా మా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు 6వ హామీ ఏంటి? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నాం. ఏమా బాబు సూపర్ 6 బాగుందా? జగన్ బంతిని 6 కొట్టే సూపర్ 6 కదా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే ఈ జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. ఉత్తరాంధ్రాని ఏకంగా 3 కుటుంబాలకు అప్పగిచ్చేశారు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా మారిన బోత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈ రోజు ఉత్తరాంధ్ర పైన పడి పందికొక్కుల్లాగా ఆర్థిక వనరులన్నీ దోచేస్తున్నారు. తల్లి పాదయాత్రలో జగన్ వచ్చినప్పుడు 50 హామీలు ఇచ్చారు తల్లి. కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తాడు, చేయలేదు. ఇంకా రాంభద్రపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, అది చేయలేదు. ఇంకా పాలేరు నదిపై ఏకంగా డ్యామ్ కూడా కడతాడు, ఆడ ఇటుక కూడా ఇలా ఒక తట్ట మట్టి కూడా ఎత్తలా. ఇంకా స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు. ఇంకా ఆ బ్రిడ్జ్ పని కూడా గోవిందా గోవిందా. తల్లి విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. జిల్లాలలో రోడ్లు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, నిరుపేదలకు ఇల్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పట్టణంలో నిరుపేద కుటుంబాల కోసం టిట్కో ఇల్లు కూడా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఎస్కోట నియోజకవర్గంలో తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలతో 2,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. తల్లి మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పాలి. తల్లి ఎట్లా పనిచేసేవారు. నేను మంత్రి అయినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు నన్ను దబాయించేవారు. మాకు నువ్వు రోడ్ ఇవ్వాలా, బ్రిడ్జ్ ఇవ్వాలా అని. ఓకే స్వామి అని నేను వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకున్నాను. కానీ తల్లి వచ్చి గడ్డం పట్టుకుని బాబు బాబా అది ఆ రోడ్ పిండి అయిపోయింది. మళ్ళీ 2వ రోజు వచ్చి ఆ రోడ్ అని అడిగేవారు. మళ్ళీ 3వ రోజు వచ్చి ఆ తాగునీటి ప్రాజెక్ట్ అడిగారు. ఇట్లా మా డిపార్ట్మెంట్లో ఉన్న సగం డబ్బులు తల్లి లాక్కుని వచ్చింది తల్లి ఎస్కోట అభివృద్ధి కోసం. ఆనాడు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇది తాగునీటి పథకాలు, రైతు బజార్లు, అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు మన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేదానికి ఆనాడు భూసేకరణ చేశాం, గోడలు కూడా కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిచ్చాం. ఇంక ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికి బాగా తెలుసు. ఆనాడు చెప్పారు తల్లి పెందుర్తి నుంచి అరకు రోడ్ని జగన్ 6 లేన్ రోడ్లు చేస్తాడు. కానీ పనులు జరుగుతున్నాయా? పట్టించుకునే నాదుడే ఉన్నాడా? లేదు. ఇంకా జామిని దగ్గర జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు. కొత్త వలస దగ్గర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు. 3 పడకల హాస్పిటల్ కూడా పెడతా ఉన్నాడు. 3 పడకలు కాదు కదా, 3 ఇటుకలు కూడా వేయలేదు. ఇంకా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని డబ్బులు ఇచ్చి తెరిపిస్తా అన్నాడు. మనం ఇచ్చిన 13 కోట్లు లోపలేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా చంపేశాడు. ఇంకా పుణ్యగిరి గుడిని కూడా అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా,
తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. మళ్ళీ ఎస్కోటని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అభివృద్ధి కోటని ఈరోజు అవినీతి కోటగా ఇక్కడున్న శాసనసభ్యుడు మార్చాడు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నా తల్లి. కొండ పక్కన పచ్చని భూములు, ఇది ఎప్పటి వరకు? మార్చి 2021 వరకు. దాని తర్వాత చూడదలి ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకున్నాడు. చూడతలే జగన్తో పోటీ పడుతున్నాడు తల్లి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విశాఖపట్నంలో ఆయన 50 కోట్లు పెట్టి, క్షమించాలి 500 కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే, ఇక్కడున్న మీ ఎమ్మెల్యే 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు తల్లి. పాపం ఈ భూమి కోల్పోయిన సుంకర పైదన్న నన్ను వచ్చి కలిశారు. అన్ని ఆధారాలతో వచ్చి కలిశాడు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్నదిని. కానీ కబ్జా చేసి మెడబట్టి ఆ పైడని బయటికి గెంటేసి చూడండి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ డబ్బులు ఎవరు తల్లి? మన డబ్బులు దోచేసుకుని ఇక్కడ చూడండి ఎమ్మెల్యే ఎలా ఇల్లు కట్టుకుంటున్నాడు. అంతేకాదు ఆయనకి ఎక్కడ భూమి దొరికినా, ఆయన దారులు వెళ్తుంటే పొరపాటున మన భూమిపై కన్ను పడితే సాయంత్రం పత్రాలు సృష్టించి ఆయన పేరు పైన రాయించుకుంటున్నాడు తల్లి. ఇంకా ఆయన బంధు రమేష్ నాయుడు కూడా ఇసుకను వదిలిపెట్టట్లేదు తల్లి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకు అప్పగిచ్చేవాళ్ళు. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలు అయింది తల్లి. అంటే ఆ 4000 రూపాయల్లో ఎమ్మెల్యే గారు వాటా, బొత్స మంత్రి గారు వాటా, ఇంకేకంగా ముఖ్యమంత్రి గారు వాటా తల్లి. ఇంకా ఎస్ఐ సిఐ పోస్టింగ్ కూడా డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళ కార్యకర్తలు వచ్చి అన్నా ఆ పోస్ట్ పడింది కొంచెం నాకు ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చే వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. ఇంకా కరోనాను కూడా వదల. కరోనా సమయంలో పరిశ్రమల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున డబ్బులు దండి కనీసం నిత్యావసర సరుకులు మీకు అందించిన వ్యక్తి ఇక్కడున్న శాసనసభ్యుడు. అమ్మా మీరందరూ ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి అపచారాలు జరిగేదా? ఏనాడైనా పేద ప్రజలు భూములు కొట్టేసి ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేవారు? ఎప్పుడు లేరు. నీతి నిజాయితీకి మారు పేరు ఒక తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని అందరూ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఇక్కడనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఆనాడు ఏ ప్రాజెక్ట్ అయితే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించడానికి నేను నిధులు కేటాయించానో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీరు అందిస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు తప్పనిసరిగా ఎస్కోటని విశాఖపట్నం జిల్లాలో చేర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉత్తరాంధ్రకు తీసుకొస్తాం. గతంలో అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకెళ్లాం. ఆ ఫ్యాక్టరీ వల్ల ఎలా ప్రాంతం రూపురేఖలు మారిందో మీకు తెలుసు. అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లులకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా అంతేకాదు గతంలో గిరిజనుల ప్రాంతానికి ఫీడర్ అంబులెన్స్ ఇచ్చేవాళ్ళం. గిరిజనులకు రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తాం. అంతేకాదు గిరిజనులకి అవసరమైన మేరకు మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడనే ఇల్లులు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి అడిగినట్టు పెందుర్తి నుంచి అరకు రోడ్ని 4 లేన్ రోడ్లు చేసే బాధ్యత తీసుకుంటాను. అంతేకాదు ఈరోజు తల్లి రోడ్ల మీద తిరిగితే గ్యారంటీగా మనం వారానికి ఒకసారి ఆసుపత్రికి వెళ్ళాలి తల్లి. గుంతలున్నాయి. రాత్రి పొరపాటున కొంచెం స్పీడ్కి వెళ్తే గుంతల్లో పడిపోయే పరిస్థితి. అనేక రోడ్లు నేను చూసా, చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు రోడ్డు ప్రయాణం చేయరు తల్లి, హెలికాప్టర్లు వస్తాడు తల్లి. మంగళగిరి ఆయన నివసిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తల్లి 12 కిలోమీటర్లు తల్లి. కార్లు వెళ్ళాడైనా హెలికాప్టర్లు వెళ్తాడు. ఎందుకో తెలుసా? సలహాదారులు వెళ్ళి అడిగారు, ఎందుకు సార్ హెలికాప్టర్ చాలా ఖరీదు కదా అంటే,
నీకు అర్థం అవట్లేదు, మన పరిపాలన రోడ్ల మీద తిరిగితే ఆరోగ్యానికి హానికరం, అందుకే నేను హెలికాప్టర్లు వెళ్తానని చెప్తాడు. సో ఆ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. వస్తున్నా ఇంకా ఉంది స్వామి, ఇంకా ఉంది ఒక 5 నిమిషాలు. టీడీపీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ఆ పసుపు జెండా కోసం ఆర్నిసలు కష్టపడేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన అధ్యక్షులు రా కదలి రా అని ఒక పిలిపిస్తే పరిగెత్తుకుని వెళ్లే శక్తి మనలో ఉంది. గత 5 సంవత్సరాలుగా మన అనేక ఇబ్బందులు పెట్టింది ప్రభుత్వం, అన్ని రకాలైన కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఇక్కడున్న ఎవరికైనా 22 కన్నా ఎక్కువ కేసుల్లో చేతులు పైకెత్తండి. ఏమే మీరు పోరాడట్లేదు? చూడు తల్లి, ఈ వేదికలు నా ఒక్కడికే ఉంది తల్లి 22 కేసులు. అది కూడా 2019 నుంచి పెట్టిన కేసులు తల్లి. ఒక క్రమశిక్షణతో నన్ను ఇంట్లో పెంచారు తల్లి. నేను ఏనాడు 2019 ముందల పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పటికి నేను 7 సార్లు వెళ్ళాను తల్లి, నన్ను తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లాగా మారిపోయింది తల్లి. నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు 307 ఉంది. నా పైన SC ST కేసు కూడా పెట్టారు తల్లి. జగన్ కి సభాముఖం చెప్తున్నా, బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? మా ముద్దుల మావయ్య చెప్పినట్లు, మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. అరే ఎందుకే మీకు అంత భయం? వారెంట్ ఎందుకు? నేనేమైనా తప్పు చేసి ఉంటే ఇదిగో ఎస్కోటలా నేను నుంచుంటున్నా, నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేశానో ప్రజలకు చెప్పి నన్ను అరెస్ట్ చేయి. నేను భయపడను. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు తప్పు చేయని వ్యక్తి, 6 నెలలు ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు మీకోసం సేవ చేశారు. హుదూద్ వస్తే, తిట్లి తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చాడు తల్లి. తల్లి మీకు తెలీదు, హుదూద్ తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నిమిషాలు ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు తల్లి. అది ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధి. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తల్లి. ముందల 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు తల్లి. చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. మీ తరఫున పోరాడినందుకు, మీకు అండగా నిలబడినందుకు 53 రోజులు తల్లి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు తల్లి. రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు తల్లి. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు భయపడద్దు, ముందరికెళ్ళు, నీకు అన్నగా నేను నిలబడతాను, నేను వచ్చి నీ కుటుంబాన్ని కూడా కలుస్తానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్ పైన 3 గంటల సేపు ఆయన ఆపారు తల్లి. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను పిలిపిస్తున్నాను. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకి వెళ్ళాలి. మీ అందరికి ఇప్పుడు కిట్ ఇచ్చాం తల్లి, ఆ కిట్ తీసుకొస్తారమ్మా.
మీ అందరికీ ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో ఈ కిట్లో 25 చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం. ఇట్లా 10 పంపిస్తాం మీకు బండిల్. 10 బండిల్స్ మీ ఇంటికి చేస్తాం. వచ్చే 5 రోజుల్లో ఈ ప్రతి క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో ఒక పక్కన ఇచ్చే బాబు సూపర్ 6 హామీ, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రెండోది, మీకు ఈ కార్డు ఇచ్చాం. ఎందుకబ్బా? బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి. మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాల. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్లో ఆగినా, పెట్రోల్ బంక్లో ఆగినా మన ఇచ్చే 6 హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతో పాటు ఎటుకో పసుపు క్యాప్ ఇచ్చాం. ఎండాకాలం మొదలైంది, పసుపు క్యాప్ ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఆ సైకిల్ వేసుకుని తిరగాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. గతంలో మనం థ్యాంక్ యూ అమ్మా. గతంలో మనం బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాంతోపాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. చాలా మంది గొడవ పెట్టారు టెక్నాలజీ ఎందుకు అని. దానికి కారణం ఒకటే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నాకు తెలుసుకునేదానికి. ఈరోజు ఆ టెక్నాలజీతో జోడించాం కనుకనే పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ కార్యకర్తలు సర్టిఫికెట్లు ఇస్తాం జరిగింది. ఈరోజు మీరు పొద్దున్న నన్ను కలిసి, అంటే అందరు రాలేకపోయారు, ఈ మీటింగ్ పనిలో కూడా ఉండిపోయారు కొంతమంది వచ్చి కలిసి నా చేతుల నుంచి ఈ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సర్టిఫికెట్ తీసుకుని మళ్ళీ చెప్తున్నా, ఈ సర్టిఫికెట్ తీసుకుని మీరు పార్టీ ఆఫీస్కి వచ్చినా మన ఇంటికి వచ్చినా బాబు గారిని కలవాలి, ఫోటో దిగాలంటే మీకు మా తలుపులు ఎప్పుడు తెరుచుంటాయి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. మా తల్లి గర్వంగా చూపిస్తుంది చూడండి సర్టిఫికెట్. ఇది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో ఈ సర్టిఫికెట్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసినందుకు ఇచ్చిన సర్టిఫికెట్. అదేవిధంగా బాబు సూపర్ 6 బాగా చేయండి. ప్రజల చుట్టూ తిరగండి. నా చుట్టూ, నా వేదిక ఉన్న నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. కష్టపడిన వాళ్ళకే పెద్ద పీటేస్తాం. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకవేళ ఆర్థికంగా మనకు పిల్లలు చదివించడానికి ఇబ్బందిగా ఉందంటే ఆ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో నేను ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఇది దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని కోరుతున్నాను. ఇంకా మనకుంది 2 నెలలు. మన ఇచ్చే బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. మనకి వాలంటీర్స్ లేరు, కానీ 60 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. సో ఈ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ